ఒక్కటే కూతురని అల్లారు ముద్దుగా పెంచింది. చాలా జాగ్రత్త పెంచుకున్నా సార్ పాపని. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద దెబ్బలు ఉన్నాయని. పోస్ట్ మార్టం లో దెబ్బలు వచ్చినాయి సార్. 2 నెలలకే గొడవలు ఏంటి సార్ వాళ్ళిద్దరికి? నైట్ మాట్లాడింది పొద్దున్న ఎలా చనిపోతుంది సార్. నా తల్లి బంగారము. భర్త పోయాక కూతురే సర్వస్వం అనుకుంది. బిడ్డ లవ్ చేస్తుందని ఒకే ఒక్క రీజన్ తో అల్లుడు నీ కొడుకు అనుకుంది. ఏం భుజగిచ్చిండో ఏం ఆశ చేసిండో, మమ్మీ ఒక్కతే కదా, నాకు మమ్మీ లేదు, మమ్మీని బాగా చూసుకో. అది మోసపోయింది సార్, మోసపోయింది. నిన్ను మోసం చేసిన మమ్మీ అని చెప్పింది సార్. గోవాలో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ కట్ చేస్తే 6 నెలలకే సాఫ్ట్వేర్ దేవిక సూసైడ్ అంటూ బ్రేకింగ్. హ్యాంగ్ చేసుకునే మనసు కాదు, మనస్తత్వం కూడా కాదు సార్. వీడెవరి కోసం మమ్మీని ఎందుకు ఓడగొట్టుకుందని తప్పించుకొని వచ్చే మనిషి గాని ఆ తప్పించుకొని ఇంక కూడా ఛాన్స్ ఇయ్యలేనట్లున్నాడు సార్ వాడు. భర్త ఏమో చనిపోయిందని, అమ్మాయేమో చంపేశారని, కూతురు ఊరేసుకుందని కట్టుకున్నాడు కట్టుకథలు చెప్తుంటే ఆ తల్లి భరించలేకపోతుంది. 11:30కి చెల్లిని బావని పిలుచుకున్నారు, అందరు కలిసి చేసేసారు. చంపే అధికారం ఏ గవర్నమెంట్ ఇచ్చింది సార్? కూతురు ఎలా చనిపోయిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు. 6 నెలలకు చనిపోవడం ఏంది సార్? ఒక్క పాప సార్, ఒకటే పాప సార్. ఇల్లు అడుగుతున్నాడు మమ్మీ అన్నాడు. మరి ఆ తల్లికి న్యాయం ఎవరు చేయాలి సార్? కాళ్ళు పట్టుకోబెట్ట, కాళ్ళు పట్టుకోబెట్ట. ఏదో చేసేసిండు సార్, కొట్టి హ్యాంగ్ చేసిండు. కొట్టాలని కొట్టిండా, కొడితే పడిపోయిందా, తీసేసిండా? అసలు తప్పెవరిది? ప్రేమించినోడికి బానిసైన దేవి కాదా? కూతురు కోసం పెళ్లి చేసిన తల్లిదా? దేవతలాకి వచ్చి దేవతలాకి వెళ్ళిపోయిన తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పడానికి మనం టీవీ స్టూడియోకి వచ్చారు దేవిక తల్లి. డాడీ పోతే కూడా ఇంత బాధపడలేదు తల్లి నేను, ఎందుకంటే నువ్వు ఉన్నావని ధైర్యం తల్లి నాకు. ఈ ధైర్యంతో బతికిన పెట్టా నేను బంగారు. నువ్వు లేని బతుకు నాకు ఎందుకు పెట్టాను? నీకు న్యాయం జరిగితే అది చూసి కళ్ళు మూసుకుంటా పెట్టా. ఇంకా 100 ఏళ్ళు నేను బతుకని పెట్టా.